వ్యూవర్స్, వెల్కమ్ టు ముని ఛానల్. ఈరోజు మీ ముందు మళ్ళీ వచ్చేసాను. చాలా రోజుల తర్వాత వీడియో చేయాలనిపించింది. అది కూడా ఏంటో తెలుసా, మటన్ బిర్యానీ, స్పెషల్ మటన్ బిర్యానీ ఎలా నేర్చుకోవాలో చూసేద్దామా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తున్నాను చూడండి. ఆనియన్స్ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై చేసేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. మటన్ చిన్న పీసెస్ ఇలా కట్ చేసి పెట్టుకోండి. కొత్తిమీర ఈ విధంగా కడిగి నీట్గా శుభ్రంగా కట్ చేసి పెట్టుకోండి. పుదీనా కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ పచ్చిమిర్చి ఈ విధంగా తీసుకుని కడిగి పెట్టుకోండి. టమాటాలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. కరివేపాకు కొద్దిగా, అల్లం తెల్లగడ్డల పేస్ట్, పాలు కొంచెం. ఇది మసాలా అండి. ఇది ఆల్రెడీ మీకు చూపించాను ఎలా తయారు చేసుకోవాలో. నిమ్మకాయ రసం ఇలా పిండి పెట్టేసుకో. 1 kg మటన్ తీసుకున్నాను. 1 kg మటన్కి 1 kg రైస్ తీసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసి శుభ్రంగా అన్నీ ఈ విధంగా ఒక చోట పెట్టుకోండి. ఎందుకంటే మర్చిపోతే మళ్ళీ ఏ ఫ్లేవర్ తగ్గినా బిర్యానీ నీట్గా రాదండి. పెరుగు తీసుకున్నానండి, 1/2 లీటర్. ఓకే, తయారీ విధానం చూసేద్దామా. ఇలా పెద్ద బౌల్ ఒకటి తీసుకోండి. ఇందులో మటన్ వేసేసుకుందాం. 1 కిలో తీసుకున్నాను. ఈరోజు ఏం స్పెషల్ లేదు, సండే అని చేస్తున్నాను అంతే. ఈ విధంగా మటన్ తీసుకున్నాం కదా, ఇందులో ఏం చేయాలంటే కొద్దిగా పసుపు తీసుకుని, పసుపు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేయండి. ఓకే, ఈ పెరుగు ఇందులో వేసేసుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా కలిపేసుకోండి. దాని తర్వాత అల్లం తెల్లగడ్డల పేస్ట్ ఇది వేసేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఇది ఒకసారి చేశాను, కానీ పెట్టడం మర్చిపోయాను. చేశాను కదా ఫ్రై, మిక్సీ పట్టుకున్న చాలా ఇందులో వేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఒక ఇంత కారం వేసుకోండి. ఈ మొత్తం ఈ మిర్చి, మసాలా, ఈ పుదీనా, కొత్తిమీర మొత్తం వేసి బాగా కలిపేయండి. బిర్యానీ చేయటానికి ఓన్లీ కావాల్సింది ఓపిక. చాలా ఓర్పుతో చేస్తే చాలా బాగా వస్తుంది. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను. చాలా ఓర్పుగా చేయండి, టేస్టీ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఓకే, ఇందులో ఇప్పుడు ఏం చేయాలి మనం, నెక్స్ట్ కారం వేసుకోలేదు. కారం కొంచెం లైట్గా వేస్తున్నాను, చూసారా, ఎక్కువ వద్దు, ఇట్లా. దాని తర్వాత సాల్ట్ కూడా కొంచెం రుచికి సరిపడ వేస్తున్నాను. ఓకే, ఎందుకంటే మనం రైస్లో వేసుకుంటాం కానీ దీంట్లో కొంచెం తక్కువగానే వేసుకోండి. ఈ విధంగా కలిపేసిన తర్వాత ఈ నిమ్మరసం ఉంది చూసారా, ఇట్లా తీసుకొని ఈ విధంగా కలిపేసుకోండి. ఈ టమాటాలు ఇందులో వేసేసుకుంటున్నాను. ఇది బాగా మిక్స్ చేయాలన్నమాట. మీరు బాగా మ్యారినేట్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోండి, అంతే. బిర్యానీ సింపుల్గా ఉండాలి, త్వరగా చేసేసుకోవాలన్నమాట. కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాను, ఇందులో కొంచెం బిర్యానీ మసాలా వేస్తున్నాను. ఈ విధంగా మొత్తం కలిపేసి, అన్నీ కలిపేసి ఈ విధంగా చక్కగా కొంచెం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొంచెం కలిపేస్తున్నాను ఇందులో టేస్ట్ కోసము. ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టాలి. బిర్యానీ బయట తినటం కాదండి, మనం ఇంట్లో చేసుకుని హ్యాపీగా పిల్లలకి పెట్టండి, వాళ్ళు ఆవురు అంటూ తినేస్తారనమాట. ఇప్పుడు లాస్ట్గా ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ సెపరేట్గా తీసుకొని అవసరం లేదు. ఆనియన్స్ ఫ్రై చేసాను చూడండి, ఆ ఆయిల్ ఉంది కదా, అది కలిపేస్తున్నాను కొంచెం. ఇప్పుడు పెట్టేశాను, ఒక 1/2 అవర్ పెట్టేద్దాం స్టవ్ మీద. ఈలోగా మనం ఏం చేయాలి, ఇప్పుడు రైస్ వాష్ చేసి 1/2 అవర్ నానబెట్టేసుకుందాం, బాస్మతి రైస్. మూత తీసి చూద్దాం. ఈ వాటర్ చూసుకోండి, వాటర్ ఇలా ఉంది కదా, ఆ వాటర్ అబ్జార్బ్ అవ్వాలి.
వాటర్ అబ్జర్వ్ అయిన తర్వాత కొంచెం వాటర్ మిగిలినా పర్లేదు, దాన్ని బట్టి మనం రైస్ వేసుకోవాలి. 1 కేజీ వేసుకున్నానండి రైస్. కేజీ మటన్కి 1 కేజీ బాస్మతి రైస్ వేసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. మరో గిన్నె పెట్టేసుకుని ఇందులో వాటర్ ఎక్కించాను అనమాట. లవంగాలు, ఒక చెక్క, షాజీరా కొంచెం వేసి కొద్దిగా ఆయిల్ పోసి ఇందులో కొంచెం ఆయిల్ పోసుకోండి. తర్వాత సాల్ట్ కూడా వేసేయాలి అందులోనే. గళ్ళుప్పు వేస్తున్నానండి, సాల్ట్. బిర్యానీ ఆకులు వేస్తున్నానండి, అందులో వేసి మూత పెట్టేసేయండి. ఈ విధంగా బాయిల్ అయినాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసేసుకోవాలంతే. వాటర్ లేకుండా ఈ విధంగా వేసేసుకోండి. ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ నానబెట్టాం కదా రైస్ని. ఈ విధంగా వాటర్ లేకుండా ఇందులో వేసేసుకోండి. రైస్ కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం 80% కుక్ చేయాలి. ఈ విధంగా ఆఫ్ చేసేసుకుని, స్టవ్ ఆఫ్ చేసుకుని రైస్ ఇట్లా తీసేసుకోండి. వెంటనే వాటర్ లేకుండా తీసుకుని బోర్లించవచ్చు. మామూలుగా చెయ్యి కాలుతుందని నేను ఈ విధంగా చేస్తున్నా. జాగ్రత్తగా మొత్తం రైస్ తీసేసి వేరే దాంట్లో తీసేసుకోవాలి. మిల్క్లో కొంచెం కలర్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా 2 కలర్స్ యాడ్ చేస్తున్నాను, గ్రీన్ అండ్ రెడ్. 3rd లేయర్ వేస్తున్నా. ఇప్పుడు లాస్ట్గా ఇలా ఆనియన్స్ వేసేసుకుని ఈ మసాలా వేసేస్తున్నాను ఇందులో. మసాలా చూడండి, వాడికి ఆకలిస్తుందంట, నేను వంట చేయాలి. వాడికి బిర్యానీ కోసం వచ్చేసాడు. మొత్తం ఆనియన్స్ వేసేసాను. ఇప్పుడు ఈ రైస్ మనకు కొంచెం మిగిలింది కదా, దీని మీద ఇలా వేసేసుకోండి. ఈ ఘీ చూడండి, దొడ్లవారి ఘీ అన్నమాట. ఇది వేసేస్తున్నాను నేను. ఇప్పుడు మన దగ్గర ఆయిల్ ఉంది కదండి, ఫ్రై చేసుకుని ఆనియన్స్ మిగిలిన ఆయిల్ ఈ విధంగా వేసేసుకోండి. ఓకే, ఆయిల్ వేసిన తర్వాత మనం ఘీ వేసేస్తున్నాం దీని మీద. కలర్స్ చూసారా ఎంత బాగా వస్తున్నాయో. ఇండియన్ ఫ్లాగ్ గుర్తు వస్తుంది కదా, అందుకే నేను గ్రీన్ యాడ్ చేస్తానండి. కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసినా పర్లేదు. సరే, దీనికి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు దీన్ని ప్లేట్ పెట్టేసి దాని మీద ఒక వెయిట్ పెట్టేయండి. చూడండి, బిర్యానీ రెడీ అయిపోయింది. ఓన్లీ 20 మినిట్స్ కుక్ చేయండి. 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద కుక్ చేసి 20 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేయాలి. అంతే, వేడిగా మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఇలా సర్వ్ చేసుకుని, ఫస్ట్ మీరు కష్టపడి చేసుకున్నారు కాబట్టి కొంచెం ప్లేట్లో ఈ విధంగా సర్వ్ చేసుకుని, దాంతోపాటు ఈ చట్నీ వేసుకుని నోరూరా మటన్ బిర్యానీ తింటూ ఉంటే అబ్బబ్బబ్బబ్బా సూపర్. థ్యాంక్ యూ వ్యూవర్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఇలానే సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ నాకు అవసరం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ @Munni6.